ఒక ఆలుగడ్డ బంగాళదుంప మీద రాసుకో, వాళ్ళ పేరు రాసుకో, బ్యాగ్లో వేసుకో అని చెప్పిందంట. అయితే చెప్పింది పర్లేదు. ఆ చెప్పిన ప్రతి ఒక్క మాటను బట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? టీచర్ దగ్గర నుంచే. హోంవర్క్ చేయలేదుడు. మరేమంటావు టీచరు? అడుగుతుందా అడగదా? పర్లేదురా బిడ్డ అంటుందా? అనదు కదండి. తిట్టింది. ఇంటికి వెళ్ళినాక ఒక ఆలుగడ్డ తీసుకుని, ఒక బంగాళదుంప తీసుకుని దాని మీద టీచర్ గారి పేరు రాసుకున్నాడు, బ్యాగ్లో వేసుకున్నాడు. అలాగ ఆడుకుంటున్నాడు. అక్కడ ఏదో గొడవ అయింది, వాళ్ళ పేరు రాసుకున్నాడు, బ్యాగ్లో వేసుకున్నాడు. ఇలాగా ఇంట్లో తెచ్చిపెట్టిన ఏంటండి కిలోలు ఆలుగడ్డలు ఏమైతున్నాయో తల్లికి తెలుస్తే కూర వండలేదు. ఏమైతున్నాయి ఈ స్కూల్కి వెళ్తున్నాడు, రోజులు అవుతున్నాయి. టీచర్ ఆలుగడ్డలు చెప్పారు కదా, కంప్లైంట్ ఏదో అన్నారు కదా, ఇదిగో అంటే అరే నోరు మూసుకో కూర్చో అలాగా. అరే నాకేమో కిలోలు పెరిగిపోతున్నాయి ఆలుగడ్డలు, మొయ్యిలో పోతున్నానే. మరి ఏమేంటే ఇంకా మరి చెప్పమన్నది కాదు కంప్లైంట్, మరి ఇన్ని ఉన్నాయి నా దగ్గర. అయితే అన్నీ ఒక దగ్గరే గాలి తగలకుండా పెడితే ఏమవుతాయండి? అవి ఏమవుతాయండి? కుళ్ళిపోతాయి కదా, వాసన వస్తాయి. అయితే అలాగ బ్యాగ్లో ఉండటం ద్వారా ఒకటొకటి రాసుకుని ఆ వేడికంట దాంట్లోంచి ఏమవుతుంది? రసం కింద కారిపోతుంది, స్కూల్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది. అలా రోజులు గడిచి కొద్దీ ఏమవుతుందండి, అక్కడ ఆ పిల్లోడి దగ్గర ఆ ఫ్రెండ్స్ కూడా కూర్చుంటలేదు, వాసన వస్తుంది రా నీ దగ్గర. నీ దగ్గర ఏమొస్తుంది? వాసన వస్తుంది కాబట్టి దూరం అయిపోతున్నారు. ఒక రోజున చివరికి టీచర్ అడిగిందంట. టీచర్ అడిగితే ఏమైందిరా అందరూ అలా దూరం అవుతున్నారంటే, టీచర్ మీరే తప్పు చేశారు, మొదట కారణము మీరే. ఆ రోజు నేను చూపించిన ఆ సమయంలో మీరు చూసుంటే ఇంత పెరిగేది కాదు, ఇంత కొంపు కొట్టేది కాదు. దేవుని స్తోత్రం. కనుక ఇన్ని పెరిగిపోయినాయి, మీరు చూడలేదు కనుక అందుకనే వాళ్ళందరూ నాకు దూరంగా ఉంటున్నారు. ఈ దినాన మన హృదయంలో ఎన్నో ప్రతి ఒక్కరి మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, అవును కదండి, టీచర్ల మీద, ప్రతి ఒక్కరి మీద ఉన్నాయా లేదండి? పీకల దాకా ఉన్నాయి. ఇవన్నీ మన హృదయంలో ఉన్నట్లయితే మనకి వస్తుందా రాదా? టెన్షన్ వస్తుందా రాదా? బీపీ వస్తుందా రాదా? షుగర్ వస్తుందా రాదా? దాని ద్వారా రకరకాల సమస్యలు వస్తాయి. ఎందుకు వచ్చిందో అర్థమవుతుందా? అర్థమవుతుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల మందులు రాస్తాడు. మొదటి హృదయంలో ఉన్న ఈ యొక్క భారాన్ని తీసుకుంటే సమస్య ఏమవుతుంది? పరిష్కారం అవుతుందా అవదా? అవుతుంది. కనుక దీనాన మన జీవితంలో ఏదైతే సమస్య కలిగి ఉంటున్నామో ఆ సమస్యను వెంటనే ఏం చేయాలంట? పరిష్కరించుకునేవారిగా ఉండాలి. ఆ ఎదుటి వ్యక్తితో అయినా అయి ఉండొచ్చు, లేకపోతే దేవునితో అయినా అయి ఉండొచ్చు. ఆయన కార్యము జరిగించేవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నిన్న ప్రేయర్ అయిన తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళి పడుకున్నాం. అప్పుడు ఆ ఇంటి మీదకే ఒకసారి వర్షం వచ్చినప్పుడు చూడండి పెద్ద పెద్ద చినుకుల్లాగా వస్తుంటే పౌర్సుకు వచ్చి మనం తగులుతాయి. ఆ విధంగా కొన్ని వచ్చి చినుకుల టైపులో వచ్చి అక్కడ తగిలినాయి. అవన్నీ తెల్లగా కనిపించినాయి. అంత క్లియరెన్స్ లేదు నాకు పాస్టర్ గారి ఇంట్లో. ఏంటి ఇలాగ వచ్చింది, వర్షం గిన వస్తుందా ఏంటి అనుకున్నా. అయిపోయింది. రాత్రి మేము ఇక్కడే పడుకున్నామండి. పాస్టర్ గారి కుటుంబం, పాస్టర్ గారు, నేను ఇక్కడే పడుకున్నాం. 4 గంటల దాకా నాకు నిద్ర అయితే రాలేదు. కళ్ళు మూసుకుంటే ఏదో ఒకటే సమస్య వచ్చి మీద పడుతున్నట్టుగా ఉన్నది. ఏంటని అర్థం కావట్లేదు. అది మళ్ళీ అక్కడ కనిపించిందే, ఇక్కడ కనిపించింది, ఇక్కడ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడన్నా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఒకటి గేమ్ ఆడతారు కదా, ఇలా గురి చూసి కొడతారు.
తెలుసు కదండి, చిన్న ఇట్లా ఎంత అంట ఉంటుంది, దానికి ఒక సూది ఉంటుంది, కలర్గా ఉంటాయి. ఏంటమ్మా? సర్కిల్లో సెంటర్లో కొట్టాలి. సెంటర్లో కొడితే విన్నా కదా? విన్నా. అయితే అటువంటిది మొత్తం అన్నీ వస్తున్నాయి, చాలా ఫోర్స్గా వర్షం వచ్చినట్లుగానే చాలా వేసేస్తున్నారు. ఎవరు వేస్తున్నారో తెలియదు. అయితే నేను లేచి చూస్తున్నా, ఏంటి ఇక్కడ క్లాత్ కట్టున్నది, పైన అయితే రేకులు ఉన్నాయి, అంటే మనకు తగలవయ్యి. పర్లేదు, మళ్ళా పడుకున్నా, మళ్ళా అట్లనే వస్తుంది. చివరికి అది అయ్యే టైంకి ఎంత అయిందంటే 3:30 ఎంతో అయింది, 4 అయిపోతుంది. తర్వాత పడుకున్నాం. మళ్ళీ పాస్టర్ గారు లేచి ఎప్పుడు వెళ్ళారో మాకు ఇంకా తెలియలేదు. 7 గంటలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాం. అట్టి రీతిగా ఏమున్నదండి, ఇప్పుడు సంఘం మీద రకరకాల బాణాలు వస్తున్నాయి. అది ఏ రీతికి వస్తున్నాయో, ఎవరు వేస్తున్నారో, అది నువ్వైనా అయి ఉండొచ్చు, నేనైనా అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ యొక్క సమస్య తెచ్చే బాణము నువ్వైనా నేనైనా, అది మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలండి? ఏం చేసుకోవాలి? సరి చేసుకునే వారిగా ఉండాలి. సరి చేసుకుంటే ఎటువంటి సమస్య అయినా దేవుడు ఏమిస్తాడు? కాపుదల ఇస్తాడు. అది మన దరికి చేరకుండా అవకాశము ఉంటున్నది. పాఠంలోకి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము. కొద్ది లేట్ అవుతుండొచ్చు, పర్లేదా? ఏంటమ్మా లేట్ అవుతుంది, తిట్టుకుంటారేమో. ఒకవేళ చాలామంది టైం చూసుకుంటారు. టైం వస్తే ఆ మైండ్ మనసు ఇక్కడ ఉండరు, ఇంటి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎంతో ప్రయాసపడి ఉపవాసం ఉండి కనిపెడతాను కనుక ఎంతవరకు దేవుణ్ణి స్తుతించినామో, ప్రార్థనలు చేసినామో, మన విన్నపాల దేవుడు గైకొన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలా వద్దా? వినాలి కదండి. మరి వినకుండా అయ్యా నాకు పని ఉన్నది, ఆకలేస్తుంది మరి అని నువ్వు వెళ్ళిపోతే కుదురుతుందా? కుదరదు కదండి. ఆయన ఏం చెప్తాడో వినాలి. వింటే మన జీవితం కట్టబడ్డానికి అవకాశమో ఉంటుంది. మాట వినుట వలన విశ్వాసము కలుగును. 8వ వచనం దగ్గర నుంచి చదవండి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జక్కయ్య నిలవబడ్డాడంట. నిలవబడి ఒక తీర్మానం చేసుకునేవాడిగా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం. మరి ఆయన అబ్రహాం కుమారుడు ఎలాగయ్యాడు? మన దృష్టిలో ఆయన పొట్టివాడు, అవును కదండి? పొట్టివాడే కాదా? పిసినారువాడు, వడ్డీలు వసూలు చేసే వ్యక్తి. మరిన్ని పేర్లు ఉన్నాయి కదా ఆయనకి. మనకి కూడా రకరకాల ఈ బాణాలు ఉన్నాయి కదండి. మరి ఏదో ఒక బాణం మీదకి వస్తుంది, ఈయన ఇలాంటోడు 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 ఇలాంటోడు, ఇన్ని బాణాలు వస్తున్నాయి. మరి ఏ బాణానికి సంబంధించిన వాళ్ళు మనం? ఏంటండి, దేనికి సంబంధించిన వాళ్ళం? ఏ సమస్య మనలో ఉన్నది? ఆయన పిసినవారోడు అంట. ఆ పిసినారోడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అయ్యా ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగము బేదలకి సగం ఇస్తాడంటండి. ఎంత ఉన్నదో ఆస్తి సగం ఇచ్చేస్తున్నాడు. ఎవరికి? ఇది ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం అండి? యెషయాలో ఉంటుంది కదా, నువ్వు ఉపవాసం చేయనప్పుడు ముఖము తిరుపుకొనకూడదు. 58.
ఆ, ఆ. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటండి? తలారా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకుని వైట్ డ్రెస్ వేసుకుని దేవుని సన్నిధికి వచ్చి మంచి పాటలు పాడి అందరితో మన్ననలు పొంది, సిస్టర్ బ్రదర్ మంచి పాట పాడారు, సంతోషం చాలా అని పొగిడించుకోవటమా దేవునికి ఇష్టం? కాదండి. ఈ దినాన మనకు పాటకి సమయం దొరకకపోతే మనకేమొస్తుంది? కోపము వస్తుంది. ఎప్పుడన్నా బ్రదర్ గారు, అయ్యగారు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి సమయం ఇచ్చి పాటలు పాడించండి అని చెప్పామా? చెప్పలే. నీ దగ్గర మారు మనసు ఉంటే కదా నువ్వు అబ్రహాము కుమారుడువా, రక్షణ పొందుకున్న బిడ్డవేనా? మరి రక్షణ ఆ ఇంటికి వచ్చిన వెంటనే ఆయనలో ఏమొచ్చిందండి? పిసినారితనం పోయింది వెంటనే. నిలబడి చెప్తున్నాడంట. వాళ్ళు అనుకుంటున్నారు ఎంతగా వెనకాల శిష్యులు, అరే ఈయనింటికి వెళ్ళాడంటే ఈయన ఎటువంటి వాడు ఈయనకి తెలీదా? మరి ఎలాగ వెళ్తున్నాడు ఆయన ఇంటికి? అరే మనల్ని పిండి పిండి వసూలు చేశాడు కదా, మన ఆస్తిని అంతా రోడ్డున వేసాడు కదా, లాక్కెళ్ళిపోయాడు కదా, మనం ఎన్నిసార్లు రోడ్డు మీదకి రాలేదు, చక్రవడ్డీలు కట్టలేదు, పన్నులు కట్టలేదు, ఇటువంటి వాడింటికి ఆయన వెళ్తున్నాడా? అసలు ఏమైనా కొంచెమైనా తెలివి ఉన్నదా ఆయనకి అన్నట్టు సనుక్కుంటున్నారు. కానీ ఈయనేమో నిలబడి ఏం చెప్తున్నాడు? మరి వీళ్ళ దేవుని బిడ్డలే కదండి, ఆయన శిష్యులు ఆయన బిడ్డలే కదా, ఆయన గుణగాలం కలిగిన వారే కదా, ఆయన ప్రవర్తన ఏంటో తెలుసు, ఆయన ఆలోచన ఏంటో తెలుసు, ఆయన తీర్మానం ఏంటో తెలుసు. అయినప్పటికీ ఏం చేస్తున్నారు? ఈ సనుగుడు గుణుగుళ్ళు ఈ దినాన మన దగ్గర ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ సనుగుడు కోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయండి. ఇవేం చేయాలి? మనము తీసివేసుకునే వారికి ఉండాలి. ఆయన ఎందుకు వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించడానికే వచ్చాడు. మరి జక్కయ్య గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నశించిపోతున్నాడు, పాపంలో ఉన్నాడు, ఇంకా అనేక మందిని హింసించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి మనసులో ఒక కోరిక వచ్చింది, యేసయ్య ఎవరో చూడాలి. మరి చూడాలని ఆయన కోరిక వచ్చినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? అరే నీకే ఆశ ఉన్నది, ఆశ గల ప్రాణాన్ని నిన్ను ఎప్పుడన్నా తృప్తిపరిచాడా? ఏంటండి చెప్పండి అమ్మ గట్టిగా. నాకు కొంచెం చెవుడు. తృప్తిపరిచారా? దేవుని స్తోత్రం. కనుక ఆయన ఆశ ఉన్నది కనుక యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చారు. మరి నీకు ఆశ ఉన్నట్లయితే, నువ్వేదన్నా చెయ్యాలి అనే తలంపు కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? ఇంట్లో కూర్చోవాలా? ప్రయాసపడాలా వద్దా? ఆయన చూడాలనుకున్న తర్వాత ఏం చేశాడు ఆయన? సర్లే ఎందుకులే అని ఊరుకున్నాడా? అరే మనకు బోల్డ్ అంత ఆస్తున్నది, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే గొప్పవాని కదా, ఒకసారి ఎవరికైనా ఫోన్ చేసి ఇంటికి రప్పించుకోవచ్చులే అనుకున్నాడా? ఏంటండి? ఇక్కడ ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 8వ మాట. చూసారండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. దేవుని స్తోత్ర. ఇప్పుడు జక్కయ్య గారు ఫలిస్తున్నారా లేదా? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి అంటే ప్రయాసపడేవారిగా ఉట్టుగానే రాదండి. అవును కదండి. మన దొడ్డులో చెట్టు వేసినాం అనుకో, అది ఎదిగి ఫలించాలి, దాని పండు మనం తినాలంటే ఈరోజు వేస్తే రేపటికి వస్తుందా? దాన్ని బట్టి ప్రార్థన చేసి వెంటనే వచ్చేస్తుందా? వస్తుందండి. అయ్యా ఈ మొక్కను పెంచిన ఆయన తొందరగా ఆ పండు తినాలి ఆశ, ఆ పండు తినే నేను పోతానయ్యా అన్నా కానీ వస్తుందా? రాదండి. దానికి ఒక టైం అనేది. అవును కదండి. టైం లేకుండా తొందరగా అయితే వచ్చేది.
దాని టైం ఉన్నది, దాని ప్రాసెస్ ఉన్నది, క్రమంగా ఎదగాలి. అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోతుకి ఏర్లు కూడా వెళ్ళాలి. అప్పుడే గాలి వచ్చినా వాన వచ్చినా పడిపోకుండా బలంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. చూసారండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడే. ఏమన్నాడు ఇంకా? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. రాళ్ళ ద్వారానంట పిల్లల్ని పుట్టిస్తాడంట దేవుడు. ఎవరికి? అబ్రహాము గారికి. ఈ దినాన నేనండి అని చెప్పుకుంటాం మనము. ఈ దినాన జక్కయ్యకు ఉన్న తీర్మానం మన దగ్గర ఉన్నదా? మేము అబ్రహాం సంతానమేనండి, మేము ఆ ప్రభు యొక్క బిడ్డలమేనండి అని చెబుతున్న మనము ఈ దినాన రక్షణ పొందుకున్న సమయంలో ఏ తీర్మానం ఉన్నదో ఈ దినాన ఆ తీర్మానం ఉన్నదా? ఉన్నదండి? లేదు. పరిస్థితులండి, పరిస్థితులు ఏమైనా ఆ జక్కయ్య గారు ఏమన్నా బోధలు వినేశారా? ఏమన్నా విన్నారండి? అమ్మా, జక్కయ్య గారు ఏమన్నా బోధలు విన్నాడా? వినలేదండి. ఆయన కూడా అంతమంది వెళ్ళిపోతున్నా కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలాసార్లు గమనించాను, అసలు ఆయన దగ్గరికి వెళదామా అని ఆలోచన ఆయనకి వచ్చింది. ఈ దినాన నీకు ఆలోచన వచ్చినప్పుడు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకున్నప్పుడు అలాగే ఉండేవారుగా ఉండకూడదు, ప్రయత్నము చెయ్యాలి. దేవుని స్తోత్రం. అంతేకాదండి, ఒక టీచర్ ఉన్నదనుకోండి, టీచర్ గారు ఉన్నారనుకో, సారు వాళ్ళ భార్య ఏమంటారు ఆమెని? టీచర్ అమ్మ అంటారు. అయ్యా నువ్వు పక్కకుండా అయ్యా, నేను వెళ్ళి అక్కడ ఏంటి స్కూల్లోకి వెళ్ళి చెప్తానంటే కుదురుతుందా? ఆమె ఏమవ్వాలి? టీచరు, స్టడీ చేయాలి, ఉద్యోగము తెచ్చుకోవాలి, అప్పుడే ఆమె టీచరు. అవునా కదండి? డాక్టర్ భార్య డాక్టర్ అమ్మ అంటాం, కానీ ఆమె వచ్చి డాక్టర్ గారు లేరమ్మా, రా ఇక్కడ కూర్చో బిడ్డ, నేను సూది మంచిగానే వేస్తానులే, కూర్చో అమ్మ అంటే, అమ్మ నన్ను చంపుతావా నువ్వు? వద్దు, అయ్యగారు వచ్చినాక వస్తాలే. మరి డాక్టర్ అమ్మ అన్నావు కదా, ఏంటండి? ఆయన భార్య కాబట్టి గౌరవం ఇచ్చామండి, అవును కదండి? గౌరవం ఇచ్చాం. కానీ మీరు వైద్యం చేద్దామంటే మేము ఒప్పుకుంటామా? మేము ఊరుకుంటామా? అది పొందుకోవాలి. పొందుకుంటే ఈమె కూడా డాక్టర్ అమ్మే, పర్లేదు, నేను చాలామందికి ట్రీట్మెంట్ చేయడం చూసినాం, ఈమె ఫలానా దగ్గర వర్క్ చేస్తుంది, పర్లేదు, ఈమె ట్రీట్మెంట్ చేస్తే మనకేమి నష్టమో కాదులే అని ఒక నమ్మకం వచ్చినప్పుడు ఆమెతో చేయించుకుంటారా చేయించుకోరా? దేవుని స్తోత్రం. చూస్తారంటే ఇదే నీకు కూడా దేవుడిస్తాడు, నేర్పిస్తాడు. మనకేది కావాలంటే అది ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడిగితే దేవుడిచ్చేవాడిగా ఉంటాడు. రెండు వచనములు అంటారు కదా, దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును జక్కయ్యను మారు పేరు గల ఒకడు దేవుని స్తోత్రం. చూస్తారండి, ఆశ వచ్చింది. ఆయన ఎటువంటి వాడని? సుంకపు గుత్తదారుడు అంటే ఆయన చేతి కింద ఇంకా చాలామంది పని వాళ్ళు కాంట్రాక్టులు తీసుకుని పని చేపిస్తారు కదా, అటువంటి వ్యక్తి. ఆ పన్నులు వసూలు చేయడానికి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఆ ప్రాంతం అంతటిలో. అటువంటి వ్యక్తి ఆయన సుంకపు గుత్తదారుడు అని మారు పేరు గల జక్క. మనకు కూడా చాలా పేర్లు ఉంటాయండి.
రకరకాల పేర్లు ఉంటాయి. ఇంట్లో ఒక పేరు, బయట ఒక పేరు. అవును కదండి. స్నేహితుల దగ్గర ఒక పేరు, భర్త దగ్గర ఒక పేరు, భార్య దగ్గర ఒక పేరు. ఎంతకే ఆ పేర్లెట్టి పిలిచి అసలు పేరేంటో మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు నీ పేరేంటమ్మా? అయ్యా నా పేరు తెలియదా? నీ కొరకేనయ్యా, జాతకాలు కలవడం లేదని నా పేరు కూడా మార్చుకున్నాను. ఆ పేరు తెలియదా నీకు? ఇప్పుడు చిన్ని, బొజ్జి, పొట్టి రకరకాల పేర్లతో మీరు ఎట్టానే పిలుచుకోండి, దేవుని స్తోత్రం. ఇష్టమైతే అది 4 గదుల మధ్యలోనే. బయట మాత్రం ఆయన పేరేంటి, ఆ పేరుతోనే పిలవాలి. అవును కదండి. ఆయన ఏం పేరు ఉన్నది, ఆ పేరుతోనే పిలవాలి. అలవాటు అయిపోతే ఆ పేరు పెట్టి పిలిస్తే, అరే మీ భార్య అంటే ఇలాగంటున్నది, నువ్వు పొట్టోడువా, పొట్టి అంటుంది ఏంట్రా, నిన్న తాడి చెట్లాగా ఎదుగో. మాకు తెలిసి ఈ పేరు ఎప్పుడు నీకు వినిపించలేదే. మీ భార్య పెట్టుంటుందిలే. అని కదండి. ఎవరో చూడగోరాడంట, ఆగిపోకుండా ఏం చేశాడు, పరిగెట్టుకుంటా వెళ్ళి చెట్టు ఎక్కాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట, చెట్టు ఎక్కాడు. తన స్థితిని వదిలిపెట్టాడు, తన హోదాను వదిలిపెట్టాడు, తన వయసుని కూడా వదిలిపెట్టాడు, తన ఎంత ధనవంతుడో అది కూడా వదిలిపెట్టి పరిగెట్టుకుంటా వెళ్ళి, ఇప్పుడు అయ్యగారు ఉన్నారనుకోండి, ఏంటండి, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కడన్నా ఆ చెట్టు ఎక్కుతున్నాడు అనుకోండి, ఏంటి మన పాస్టర్ గారు ఇలాగా పరిగెట్టుకుంటూ వెళ్ళినాడు, రైట్, ఏదో పని ఉన్నది అనుకున్నాం. మరి వెళ్ళినోడు వెళ్ళక, అక్కడ ఉండక, నిలబడక, ఆయాసం తీర్చుకోక ఏంటి చెట్టు ఎక్కుతున్నాడు? ఏమన్నా కొంచెం ఏమన్నా ఇదైందా? పాస్టర్ అమ్మ గారు ఏమన్నా అన్నారేమో, చెట్టు ఎక్కి దూకుతాడేమో అనుకుంటామా, అనుకోమండి. అంటే ఇవన్నీ పక్కన పెట్టాడు. ఆయన ఆశ ఏంటి ఇప్పుడు, ఆయన చూడాలా. మరి ఇప్పుడు ఆయన చూడాలంటే నీ ప్రయత్నం, నువ్వు పుట్టాడు, ప్రయత్నం చేశాడు, ఆ గుంపులో లోనకి వెళ్ళలేక ఆగిపోయాడు. సర్లే ఏం చేద్దాం అని అలా చూసుకునే సమయంలో అక్కడ అంత దూరాన చెట్టు కనిపించింది. మేడి చెట్టు ఎవరైనా ఎక్కుతారా? ఏంటండి, అది చాలా సరండి. ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత ఆయన అక్కడికే వచ్చారు. ఎవరండి? యేసయ్య వచ్చాడు. ఇప్పుడు నువ్వు మారు మనసు తగిన ఫలము ఫలించాలి అంటే నీ పని నువ్వు చేయాలి. రక్షణ పొందుకున్న తర్వాత అప్పుడే ఫలాలు ఫలించడానికి అవకాశము, లేకపోతే ఫలాలు వస్తాయా? ఏంటండి, పెళ్ళి అయిందండి, ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అయింది, కానీ ఇంకా ఏమీ లేదు. బిడ్డ ఏమి లేదా? 2 సంవత్సరాలు అయింది, అరే ఇంకేం లేదేంట్రా? ఆమె చూడు అప్పుడే 6 నెలలు కాకముందే నీతో పాటే కదా పెళ్ళి అయింది. ఈ మాటలు అనేది ఎవరు? దేవుని బిడలే. ఆ తల్లి, ఆమెకు పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టారు. ఇప్పుడు కొడుకు అంట పెళ్ళైన సంవత్సరానికే. ఇచ్చేది ఎవరండి? దేవుడు. మరి ఆయన అడగొచ్చు కదా, అడుగుతావా? నువ్వు ప్రార్థనా పరురాలువే కదా, మోకరించగలవు కదా, దేవుణ్ణి ఎలాగ బ్రతిమాలాలో తెలుసు కదా. మరి ఇటువంటి సమస్యలు ఉండినప్పుడు మరి దేవుణ్ణి అడుగుతావా? ఇప్పుడన్నా మాటలు అనడానికే సరిపోతాం, కానీ విసురుతాం అంతే బాణాలు. దాని కొరకు ఏమాత్రం ప్రయత్నమో చెయ్యము, ప్రార్థన చేయము. కనిపెట్టి అయ్యగారు ఇటువంటి సమస్య ఉన్నది, మీరు కనిపెట్టి ప్రార్థన చెయ్యండి, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి అయ్యగారు, నేను మాత్రం పనులు ఉన్న లంకలోకి వెళ్ళొస్తానండి
అంటే ఆయన ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు కార్చాలి, వాళ్ళ భార్య బిడ్డలను వదిలిపెట్టి నీ కొరకు రోధించాలి. సంఘభారం ఒకటి, పైగా నీ యొక్క బిడల భారము. అయినప్పటికీ అవునమ్మా చేస్తారా చేయరా? చేస్తారండి. కానీ నువ్వు మాత్రము అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఏంటంటే ఇంకా ఏం ప్రయత్నం లేదు. అమ్మ డాక్టర్కి చూపించారా? వాళ్ళ ఇంటికి పంపించామంటే చూపించారంట అక్కడ. అరే నీ ఇంటికి వచ్చిన బిడ్డ బాధ్యత ఎవరిది? నీదా వాళ్ళదా? ఎవరిదండి? ఎప్పుడైనా ప్రేమగా తీసుకెళ్ళి చూపించావా? ఆదరించావా? ఈ దినాన నీకు ఏంటంటే లేవలేని స్థితిలో నీకు చాకరీ చేయాలంటే ఎట్లా చేస్తుంది? పట్టించుకుంటలేదండి కోడలో. మనం రక్షణ పొందుకున్న వాళ్ళేమే కదా, మారు మనసు పొందుకున్న వాళ్ళేం కదా. దానికి తగిన ఫలాలు ఫలించాలంటే కష్టపడాలా వద్దా? ప్రయత్నం చేయాలా వద్దా? అవునా కాదండి? ఫలింపు కలిగి ఉండాలంటే ప్రతి ఒక్క విషయంలో శ్రమించేవాడిగా నీ హోదా వదిలిపెట్టాలి, నీ స్థితి వదిలిపెట్టాలి, నీ యొక్క ధనము ధాన్యము సమస్తము ఒకవేళ త్యాగం చేసి ఉండొచ్చుగాక, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఇచ్చేవాడిగా ఉండాలి. చూసారండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచుకుంటూ వెళుతుండగా ఏంటండి గంపనండి ఇచ్చాడు యేసయ్య. 12 గంపల్లో 12 ఇచ్చి అరే తీసుకెళ్ళి పంచని అన్నాడు. వాళ్ళు ఇస్తూ ఉంటే చూసారండి, అంటే నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఇవ్వకపోతే ఈ చేతులు ఉన్నది వదిలిపెడతాను కదా, ఇంకోటి వస్తుంది దాంట్లోకి. ఈ చేతులు ఉన్నది ఇక్కడ పెట్టుకుని అరే అదేంటి చెప్పరా, నేను ఇచ్చిందే కదా, మరి ఉన్నది కదా చేతిలో, ఇంకోటి ఎట్లా వస్తుంది? ఇక్కడ ఒక్కొక్కటే ఇచ్చాడుది, అది ఇచ్చా ఇంకొకటి ఎవరికన్నా, అప్పుడు నీకు ఇంకొకటి ఇస్తా. మనం ఇవ్వండి, ఇది కావాలి ఇది కూడా కావాలి, నాకు 2 కావాలండి. ఆయన వసూలు చేసుకున్నాడు, 2 అంతలుగా సంపాదించాడు. రక్షణ అనే భాగ్యం వచ్చిన తర్వాత, చూడాలనే తలంపు కలిగిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి అయ్యా నేను నీ ఇంటికి వస్తున్నానని చెప్పిన వెంటనే, ఇంటికి వెళ్ళిన వెంటనే తనలో ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది. సంతోషంతో చేర్చుకున్నాడు ఆయన ఇంట్లో. దేవుని స్తోత్రం. నువ్వు కరెక్ట్గా సిద్ధపడతావు ఎక్కడికైనా వెళ్ళాలని. ఆ సమయంలో పాస్టర్ గారు ఏదన్నా దర్శనం వచ్చో లేకపోతే ఏదైనా మాట చెప్పాలనో నువ్వు గుర్తొచ్చో, ఆ వారం చర్చికి రాకపోతే గుర్తొచ్చో నీ ఇంటికి వస్తున్నాడు అనుకోండి, సిద్ధపడిన వ్యక్తి అనవసరంగా వచ్చండి పాస్టర్ గారు ఇప్పుడు ఎంతసేపు ఉంటాడు ఈయన అనుకోమా. పని మీద వెళుతున్నాను, అవును కాదండి? ఆ సర్దుకున్న అవన్నీ పక్కన పడేసి రండి అయ్య గారు కూర్చోండి. ప్రొద్దున వచ్చారండి, చల్లండి పని మీద వెళ్తాను, చిన్న ప్రార్థన చేయండి. ఏమి లేదు, పర్లేదులే అండి, పర్లేదండి, ఏదో ఇక్కడికి వెళ్తారని ప్రయాణం అంతే, ఏం లేదు, కూర్చోండి టీ అంటారా. నీ అడావుడు చూసి ఆయన ఏమంటాడు? అమ్మ ఏం వద్దులే కానీ కొన్ని మంచినీళ్ళు చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. సంతోషం ఉన్నదా నీ దగ్గర? ఏంటండి సంతోషంగా చేర్చుకున్నాడంట జక్కయ్య. ఎవరిని? యేసయ్యను. ఇప్పుడు నువ్వు ఎవరిని చేర్చుకోవు? అన్నదమ్ములు చేర్చుకో, అక్క చెల్లిని చేర్చుకో, బంధుమిత్రులను చేర్చుకో, ఎవరిని కూడా అందరిని దూరం ఉంచుతావు. నీకు సమస్య వచ్చినప్పుడు అరే నేను ఒంటరినే, నాకెవరు లేరు, అప్పుడెవరు వస్తారండి? అరే నువ్వు ఉపవాసం ఉన్నావు, కన్నీళ్ళు కార్చున్నావు, నీ బంధువులు ఇంటికి వస్తే ముఖం చాటేస్తున్నావు. నీకు సమస్య వచ్చినప్పుడు ఏ బంధువు వస్తాడు? ఎవరైనా వస్తారా? యెషయా గ్రంథంలో చూస్తున్నాం కదా, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చారిటీ. నువ్వు ఇచ్చేవాడిగా,
నీకు తగినంతే, నువ్వు ఇవ్వగలిగినంతే, నీదంతా ఇమ్మని నేను చెప్పడంలే. జక్కయ్యలాగా సగభాగం ఇచ్చేయమ్మా. ఆయన ఒక తీర్మానం వచ్చింది, ఆయన ఇచ్చుకున్నాడు. నీ తీర్మానం ఎంత? అయ్యా ప్రభు కొరకే బ్రతుకుతానని ఆ నీటిలో ఒక సాక్ష్యంగా నిలబడ్డావు. ఈ బయటకు వచ్చినాక ఇప్పుడు బోలు పండ్లండి. భార్య కొరకు ప్రార్థించినప్పుడు కన్నీళ్ళు కాల్చి ప్రార్థిస్తారో చచ్చిన మానరు, ఇవన్నీ మానరు. మంచి భార్య దొరికినాక ఆమెను చూసుకోవడానికే టైం సరిపోవట్లేదండి అయ్యగారు. కానీ దేవుడు ఆమెలో చూసుకునే టైం లేదని ముళ్ళెడితే మరి ఆయన కోపం వస్తుంది రాదండి? అరే నాకు ఇవ్వాల్సిన టైం, నాకు ఇవ్వాల్సిన ప్రేమ ఎవరికి ఇచ్చేస్తున్నాడు? భార్యకు ఇస్తున్నాడు. ఇంతకుముందు ఎలాగుండేవాడు ఆయన? అన్ని విషయాల్లో అన్ని పనుల్లో ముందుండేవాడు కదా. ఇప్పుడు ఏంటి ఇలా దూరం అయ్యాడు? అంటే నేను మళ్ళీ మలించుకోవాలంటే తన భార్య ఆయన మీద ఏం చేపించాలి? కోపము. అప్పుడే లొంగుతాడేమో. ముళ్ళు వస్తారావా? అంటే ఆయనకి ఇవ్వాల్సిన ప్రేమను వేరొకరు దక్కించుకుంటే దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. నేను చేసింది అంతే, మంచి భార్య దొరికింది. ఏంటండి యవనస్తులు మేము దేవుని పని ఏం చేస్తాం? బైబిల్ ఎట్టుకుని వెళ్ళాలా? అందరికీ దేవుని మాటలు చెప్పాలా? ఈ 5వ ప్రాంతంలో ఎవరుంటారు ఆయన మాట, మా మాట? అరే నత్తి వాళ్ళమే. అని మేము చాలాసార్లు దూరం అయినప్పుడు ఆయన మాట ఏంటి లెక్క చేయకుండా వెనక్కి వెళ్ళినప్పుడు దేవుడే అనేకమైన మార్లు దర్శించి రకరకాల సమస్యలు బిడలో పెట్టి తిరిగి దేవుని పని చేయించడానికి ఈ రీతిగా మమ్మల్నే నిలబెట్టాడు. ఆయనకి ఇవ్వాల్సిన ఏంటండి సమయము, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వకపోతే ఏదో ఒక రీతిగా నీ నుంచి ఆయన రాబట్టుకునేవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఉంటాడని మారుస్తాడు. జక్కయ్య ఆశ పుట్టింది, చూడాలనుకున్నవాడు ఆగిపోలేదండి, ప్రయత్నము చేశాడు, చెట్టు ఎక్కాడు. తన హోదా, తన డబ్బు, తన పలుకుపడి, తన వయసు సమస్తాన్ని మరిచి చిన్న పిల్లోడులాగా ఎక్కేసాడు. త్వరగా దిగమంటే త్వరగా అయ్య ఉండయ్యా ఆయాసం వస్తుంది, ఇప్పుడే కష్టపడి పైకి ఎక్కాను కదా, కాళ్ళు చేతులు కొట్టుకుపోయినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు దిగమంటున్నారు ఏంటి నాయన? కొద్దిసేపు ఉండండి, దిగుతాను, కంగారు పడకండి. లేకపోతే చూడాలనుకున్నానే, చూసేసాను చాలు వెళ్ళిపో అన్నాడా? నా కోరిక తీరిపోయింది, నా జన్మ దంజనమైందయ్యా, కనుక మీరు వెళ్ళిపోండి అన్నాడా? అనలేదండి. త్వరగా దిగేసాడు అంటండి. చూసారండి, కొంతమంది ఏంటండి చెట్లు ఎక్కారనుకో, ఇంచుమించు మా మనసు అంత హైట్ కంటే కొంచెం ముందుండగా, కొంత చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు, అక్కడి నుంచి దూకేసే వాళ్ళు. ఒకవేళ ఆయన అలగిన దూకేసాడేమో, మనం ఏమైనా అనుకోవచ్చు. మొత్తం మీద ఏం చేశాడండి? దిగి త్వరగా దిగాడంట. ఆయన ఏం చేశాడంట? సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. దేవుని స్తోత్ర. చూసారండి, సంతోషంతో చేర్చుకున్నాడంట. ఈ దినాన రక్షణ పొందుకున్నప్పుడు ఉన్న సంతోషం ఈ దినాన మన దగ్గర ఉన్నదా? ఆయనకున్న సంతోషాన్ని బట్టే కదండి ఈయన కూడా అబ్రహాము కుమారుడే. మరి మనం చెప్పుకుంటున్నాం కదా, మరి నీతికి తగిన ఫలాలు ఉన్నాయా? సరైన మారు మనసు ఉన్నదా? సరైన ప్రార్థన జీవితం ఉన్నదా? సంఘ సమయాలు, సంఘ కట్టడలు పాటిస్తున్నామా? ఏంటండి, ఆ పెళ్ళైన స్త్రీకి తన ఇంటికి వచ్చిన వేరే ఇంటికి వెళ్తుంది కదా, ఆ ఇంటికి వచ్చిన ఆ యొక్క కుటుంబ కట్టడలో, ఆ సర్కిల్ ఉన్న బాధ్యతలో ఎంత ఎలాగ పాటించాలో మన రక్షణలో కూడా ప్రభు నిమిత్తమైన కట్టడలు అదే రీతిగా పాటించాలి. సంఘంలో కట్టడలు కూడా అదే రీతిగా పాటించాలి. ఉపవాస ప్రార్థన వస్తామా? విశ్రాంతి దిన ప్రార్థన వస్తామా?
ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మాట పలుకుతాం. ఆ శ్రేష్టమైన సమయ దినాన ఏదో ఒక సమస్య మనకు వచ్చింది, లేకపోతే ఏదో ఒక పని వచ్చింది. ఏం చేస్తామండి? తుపాకి దెబ్బకు దొరకం, పరిగెట్టేస్తాం. అయ్యో ఈ వేళ విశ్రాంతి దినము కదా, నేను నా తండ్రితో మాట్లాడవలసిన దినము కదా, ఈ వారం అంతా పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చింది నాకు, లేకపోతే ఈ వారం చాలా కష్టపడ్డాను, మరి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఆ కష్టానికి ఏమన్నా ఊరటిస్తాడేమో అక్కడికి వెళితే అని సంతోషంగా దేవుని వద్దకు వస్తామా? విశ్రాంతి దినాన పనులుంటే వెళ్ళిపోతాం. మనం ఏం చెప్పాలి? అరే నేను దేవుని బిడ్డనే కాబట్టి నేను ఈరోజు ఎక్కడికే రాను. ఆయన తీర్మానాన్ని బట్టి అంట ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడు. మరి నీ తీర్మానాన్ని బట్టి నువ్వేమవుతున్నావు? అరే అక్క ఎప్పుడు ఎక్కడికి పిలిచినా వస్తుంది, పెళ్ళికి వస్తుంది, పేరంటకి వస్తుంది, దినానికి వస్తుంది, 5 దినానికి వస్తుంది, ప్రతి ఒక్క దానికి వస్తుంది, పర్లేదు పిలవచ్చు అక్కనే. అరే ఎక్కడ చూసినా నువ్వే. మరి నువ్వు అబ్రహాం సంతానం ఎలాగైతావు? దేవుని కుమారులు కుమార్తెలు ఎలాగైతావు? ఏంటండి? అయ్యో శ్రేష్టమైన ప్రతిఫలం ఇస్తానన్నావు కదయ్యా, 1000 దినాల ఆశీర్వాదం ఇస్తామన్నావు కదా, మరి ఏంటి నా కుటుంబం ఎలాగుంటున్నది? అమ్మ నిన్న విశ్రాంతి దినాన్ని వచ్చినావు ఆ సన్నిధికి. ఒకవేళ నువ్వు గడిపిన దినాలు ఎక్కువ అయి ఉండొచ్చు, అయినప్పటికీ ఆయన దృష్టిలో ఒక దినం అంట అవలేదేమో, 1000 వారాలు ఇంకా అవలేదేమో. అంతే కదండి. ఇది ఆలోచన చేస్తామా? క్వశ్చన్లు వేస్తాం. అబ్రహాం ఏంటండి, జక్కయ్య గారు ఎటువంటి ఆలోచన కలిగి చూడాలనుకున్నాడు? సమస్తాన్ని వదిలిపెట్టాడు, సగం బేదలకి ఇస్తున్నాడంట. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 అంతల మరలా సగం ఇచ్చేశాడు, ఇంకా సగం ఉన్నది. ఆ సగములో అన్యాయంగా తీసుకున్న సొమ్ము కూడా ఉన్నది. మన ఇంట్లో అన్యాయమైన సరుకులు లేవు, ఉన్నాయా లేవండి? మన ఇళ్ళల్లో అన్యాయమైన సరుకులు ఉన్నాయా లేవా? పక్కింటి ఇచ్చిన ఆమె కూరగిన్నె మన ఇంట్లోనే ఉన్నది. ఎప్పుడన్నా ఏదన్నా ఏచిస్తే అది మన ఇంట్లోనే ఉన్నది. అవే వాడతాం తప్ప మనవి వాడం. అడిగితే ఇద్దాం లెక్క, లేకపోతే ఎందుకు ఇస్తాం? అన్యాయ సొమ్ము కాదా? మరి రక్షణ పొందుకున్న ఈ తీర్మానం కలిగి ఇచ్చేలే పక్కలొద్దండి. అక్క నీ ప్లేట్లో చెంచాలు గిన్నెలు ఇన్నున్నాయి అక్క, అత్యంత సంచిలో వేసుకెళ్ళి ఈగో నీ నాకు వద్దు, దేవుడు అన్యాయ సొమ్ము ఉంచుకోద్దు అన్నాడు. జక్కయ్య తీర్మానం కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి అబ్రహాం కుమారుడు, నేను రక్షణ పొందుకున్నాను, నేను అబ్రహాం కుమారుడిగా అవ్వాలంటే నేనేం చేయాలి? ఈ అన్యాయ సొమ్ముని ఇచ్చే. ఎవరి దగ్గర నా అప్పు తీసుకుంటే ఇస్తున్నామా? ఏంటండి? బతుకుండగా తీరుస్తాంలే, ఇల్లు వదిలి అమ్మేసుకుని వెళ్ళిపోతామా ఏంటి? ఇస్తాం కదా. అంటే నువ్వు ప్రతీ నెల సమాధానం చెప్పవలసిన సమాధానం చెప్పట్లేదు కనుక ఆయన ఇంటికి వచ్చాడు, లేకపోతే వస్తాడా? మరి ఏ సమాధానం ఉన్నది మంచిగా మర్యాదగా? ఏంటండి? అవును కదండి. అబిగయలు మూర్ఖుడైన భర్తతో ఎలాగున్నదండి? దావీదు గారు వారి కుటుంబీకులందరినీ చంపడానికి వెళుతున్నప్పుడు ఏమైంది? అబిగయలు అడ్డం పడి, అయ్యా నా భర్త మూర్ఖుడే కనుక మీరు ఏదేదైతే అడిగారో ఇదిగో తీసుకోండి. భర్త ప్రాణాలకే ఆమె ప్రాణమో అడ్డేసింది. దేవుని స్తోత్రం. నీ భర్త దేవుని సన్నిధికి రావట్లేదు, నీ భర్త రక్షణ పొందుకోలేదు, నీ భర్త దేవునికి దూరంగానే ఉన్నాడు. మరి నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డవు, నువ్వు ఆయన కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థిస్తున్నావా? ఏంటండి? ఆయన మారడండి అంతసేపునా. రాజుగారు ఎలాగైతే వచ్చిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఆయన వేసేసి వెళ్ళిపోండి అన్నది ఆవిడ. ఆయనకి 2 తగిలిస్తేనే బుద్ధి వస్తుందండి, తాగుడు మానేస్తాడు.
తాగుబోతంట. తాగుబోతు భర్తతో హింసకుడు. చూసారండి, రాజుగారు సంపడానికి వస్తుంటే అడ్డెళ్ళింది. ఆయన ఏం చెయ్యొద్దయ్యా, నాకు తెలుసుంటే ఇంతవరకు రానిచ్చేదాన్ని కాదు. ఈ దినాన అటువంటి సమస్యలు మనలో ఉన్నట్లయితే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి సరైన సమాధానము? అయ్యా మర్చిపోడేమోనయ్యా, వస్తాడులే, ఈ నెల ఇచ్చేస్తాంలే, మీరేం కంగారు పడొద్దు, మా ఇంటికి ఇంకెప్పుడు రావద్దు, ఒకవేళ ఆయన మర్చిపోయినా నేను గుర్తు చేసి నేను పట్టుకొస్తానన్నా, నువ్వు వెళ్ళు. ఆయన ఇంటిలోకే సరుకులు తేటలేదు పనికిమాలాడు, ఇంకా నీకేమిస్తాడయ్యా, వసూలు చేసుకో తొందరగా. చెప్పే భార్యలు మూర్ఖత్వమా కాదండి? అడ్డుపడుతున్న కుటుంబానికి ప్రేమ ఎక్కడున్నది? సమాధానం ఎక్కడున్నది? ఐక్యత ఎక్కడున్నది? ఇవన్నీ లేకుండా మేము దేవుని బిడలమే అని ఏమైపోతున్నాం? ముందుకు వెళ్ళిపోయేవారిగా ఉంటున్నాం, తోడేలులాగా. చూసారండి, అదంత మాత్రం మంచిది కాదండి.